ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 పాఠ్య పుస్తకంలోని 4వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 4వ పాఠం కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లు. ఇందులో 78 నుంచి 101 పేజీ వరకు. నూలు, పట్టు, ఉన్ని వంటి సహజ దారాలు వేటి నుండి లభిస్తాయి? మొక్కలు లేదా జంతువుల నుండి. నూలు, పట్టు, ఉన్ని వంటి సహజ దారాలు వేటి నుండి లభిస్తాయంటే మొక్కలు లేదా జంతువుల నుంచి. కృత్రిమ దారాలు ఎవరితో తయారు చేయబడ్డాయి కాబట్టి వీటిని కృత్రిమ దారాలు లేదా మానవ నిర్మిత దారాలు అంటారు. మానవులచే కృత్రిమ దారాలు మానవులచే తయారు చేయబడ్డాయి కాబట్టి వాటిని కృత్రిమ దారాలు లేదా మానవ నిర్మిత దారాలని అంటారు. కృత్రిమ దారాలు అంటే ఏమిటి? ఏ దారం చిన్న యూనిట్లు కలిపి చేసిన ఒక గొలుసు వంటిదంటే కృత్రిమ దారం. ఏ దారం చిన్న యూనిట్లు కలిపి చేసిన ఒక గొలుసు వంటిదంటే కృత్రిమ దారం. నిజానికి ప్రతి యూనిట్ ఒక రసాయన పదార్థం. ఇలా అనే చిన్న యూనిట్లు కలిసి ఒక పెద్ద యూనిట్గా ఏర్పడ్డాన్ని ఏమంటారంటే పాలిమర్. నిజానికి ప్రతి యూనిట్ ఒక రసాయన పదార్థం. ఇలా అనేక చిన్న యూనిట్లు కలిసి ఒక పెద్ద యూనిట్గా ఏర్పడ్డాన్ని ఏమంటారంటే పాలిమర్. పాలిమర్ అనే పదం ఏ పదాల నుండి వచ్చిందంటే 2 గ్రీకు పదాల నుండి వచ్చింది. అవి ఏంటంటే పాలి అనగా ఎక్కువ, మెర్ అంటే అనగా భాగం లేదా యూనిట్ అని అర్థం. పాలిమర్ అనే పదం ఏ పదాల నుండి వచ్చిందంటే 2 గ్రీకు పదాల నుంచి. ఆ పాలిమెర్, ఈ పాలిమెర్ అనేవి గ్రీకు పదాలు. ఆ 2 పదాల నుంచి పాలిమర్ అనే పదం వచ్చింది. ఇందులో పాలి అంటే ఎక్కువ, మెర్ అనగా భాగం లేదా యూనిట్. కాబట్టి పాలిమర్ ఏ యూనిట్లతో ఏర్పడుతుందంటే పునరావృతమయ్యే అనేక యూనిట్లతో. కాబట్టి పాలిమర్ ఏ యూనిట్లతో ఏర్పడుతుందంటే పునరావృతమయ్యే అనేక యూనిట్లతో. పాలిమర్లు ప్రకృతిలో కూడా లభిస్తాయి. ఉదాహరణకు నూలు, ఇది ఏమి అని పిలువబడే ఒక పాలిమర్. అంటే సెల్యులోజ్ అని పిలువబడే ఒక పాలిమర్ అనేది. సెల్యులోజ్ అని పిలువబడే ఒక పాలిమర్ ఏంటంటే అది నూలు. పాలిమర్లు ప్రకృతిలో కూడా లభిస్తాయి. ఉదాహరణకు నూలు, ఇది కూడా ఒక పాలిమర్. కానీ ఇది ఏమి అని పిలువబడే పాలిమర్ అంటే సెల్యులోజ్ అని పిలువబడే పాలిమర్. అనేక గ్లూకోజ్ యూనిట్లు కలిసి ఏమి ఏర్పడుతుందంటే సెల్యులోజ్. అనేక గ్లూకోజ్ యూనిట్లు కలిసి ఏమి ఏర్పడుతుందంటే సెల్యులోజ్ అనేది ఏర్పడుతుంది. కృత్రిమ దారాల్లో రకాలు. అందులో రేయన్. పట్టుపురు నుంచి లభించే పట్టుదారం ఎక్కడ కనుగొనబడిందంటే చైనాలో. పట్టుపురు నుంచి లభించే పట్టుదారం ఎక్కడ కనుగొనబడిందంటే చైనాలో. పట్టుదారంతో తయారు చేసిన దుస్తులు చాలా ఖరీదైనవి. అయితే దీని అందమైన అల్లిక ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. కృత్రిమంగా పట్టు తయారు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. 19వ శతాబ్దం చివరి నాటికి శాస్త్రవేత్తలు పట్టు వంటి లక్షణాలు ఉన్న దారాన్ని పొందడంలో విజయం సాధించారు. రసాయన పద్ధతిలో కలప గుజ్జు నుండి ఇటువంటి దారాలు తయారు చేస్తారు. దీనికి ఏమని అంటారంటే కృత్రిమ పట్టు లేదా రేయన్. కృత్రిమ పట్టుదారంతో తయారు చేసిన దుస్తులు చాలా ఖరీదైనవి. అయితే దీని అందమైన అల్లిక ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. కృత్రిమంగా పట్టు తయారు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. 19వ శతాబ్దం చివరి నాటికి శాస్త్రవేత్తలు పట్టు వంటి లక్షణాలు ఉన్న దారిని పొందడంలో విజయం సాధించారు. రసాయనిక పద్ధతిలో కలపగుజ్జు నుండి ఇటువంటి దారాలు తయారు చేస్తే దీన్ని ఏమని అంటారంటే కృత్రిమ పట్టు లేదా రాయాన్. ఏది సహజ వనరైన కలపగుజ్జు నుండి పొందినప్పటికీ ఇది మానవ నిర్మిత దారం రేయన్. ఏది సహజ వనరైన కలపగుజ్జు నుండి పొందినప్పటికీ ఇది మానవ నిర్మిత దారం రేయన్. రేయన్ అనేది మానవ నిర్మిత దారం బట్ కలపగుజ్జు నుండి లభిస్తుంది. ఏది పట్టు కంటే చౌకనేది పట్టుదారంలాగా నేయవచ్చు. దీనికి ఎన్నో రకాల రంగులు అద్దవచ్చు రేయన్. ఏది పట్టు కంటే చౌకనేది పట్టుదారంలాగా నేయవచ్చు. దీనికి ఎన్నో రకాల రంగులు అద్దవచ్చు రేయన్. దీనిని నూలుతో కలిపి దుప్పట్లు తయారు చేస్తారు లేదా ఉన్నితో కలిపి తివాచీలు తయారు చేస్తారు రేయన్. దీనిని నూలుతో కలిపి దుప్పట్లు తయారు చేస్తారు, ఉన్నితో కలిపి తివాచీలు తయారు చేస్తారంటే రేయాన్. నైలాన్ మరో మానవ నిర్మిత దారం ఏంటంటే నైలాన్. ఏ సంవత్సరంలో ఎటువంటి సహజ ముడి పదార్థం అంటే మొక్క లేదా జంతువు నుంచి ఉపయోగించకుండా నైలాన్ తయారైందంటే 1931లో. ఏ సంవత్సరంలో ఎటువంటి సహజ ముడి పదార్థాలు ఉపయోగించకుండా నైలాన్ తయారైందంటే 1931లో. దేని నుండి నైలాన్ తయారు చేస్తారంటే నేలబొగ్గు, నీరు, గాలి. దేని నుండి నైలాన్ తయారు చేశారంటే నేలబొగ్గు, నీరు, గాలి. ఏది మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం నైలాన్. మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఏంటంటే నైలాన్. ఏది బలమైన సాగే గుణంగల తేలికపాటి దారం, మెరుపును కలిగి ఉతుక్కోవడానికి సులువుగా ఉంటుంది. అందుచేతనే దుస్తుల తయారీలు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చిందంటే నైలాన్. ఏది బలమైన సాగే గుణంగల తేలికపాటి దారం, మెరుపును కలిగి ఉతుక్కోవడానికి సులువుగా ఉంటుంది. అందుచేతనే దుస్తుల తయారీలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చిందంటే నైలాన్. దేనితో తయారైన మేజోళ్ళు, తాళ్ళు, గుడారాలు, పళ్ళు తోమే బ్రష్లు, కారు సీటు బెల్ట్, నిద్రకు ఉపయోగించే సంచులు, తెరలు మొదలైనవి మనం ఉపయోగిస్తామంటే నైలాన్తో. దీనితో తయారు చేయన మేజోళ్ళు, తాళ్ళు, గుడారాలు, పళ్ళు తోమే బ్రష్లు, కారు సీటు
బెల్టు, నిద్రకు ఉపయోగించే సంచులు, తెరలు మొదలైన మనం ఉపయోగిస్తామంటే నైలాన్తో. దీనిని పారాచూట్ తయారీ, పర్వతారోహణకు వాడే తాళ తయారీకి కూడా వినియోగిస్తారు నైలాన్. దీనిని పారాచూట్ తయారీ, పర్వతారోహణకు వాడే తాళ తయారీకి కూడా వినియోగిస్తారంటే నైలాన్. వాస్తవానికి ఒక నైలాన్ దారం ఏ తీగ కంటే బలమైందంటే స్టీల్ తీగ. వాస్తవానికి ఒక నైలాన్ దారం ఏ తీగ కంటే బలమైందంటే స్టీల్ తీగ కంటే బలమైంది. పాలిస్టర్ అనేది మరో కృత్రిమ దారం. ఏ దారంతో చేసిన వస్త్రం సులభంగా ముడిచిపోదు, స్పష్టంగా కనిపిస్తూ ఉతుక్కోవడానికి సులువుగా ఉంటుంది. అందుచేత దుస్తుల తయారీకి ఈ దారాలు సరిగ్గా సరిపోతాయి. పాలిస్టర్. ఏ దారంతో చేసిన వస్త్రం సులభంగా ముడుచుకుపోదు, ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉతుక్కోవడానికి సులభంగా ఉంటుంది. అందుచేత దుస్తుల తయారీకి దారాలు సరిపోతాయి. పాలిస్టర్. ప్రసిద్ధి నొందిన పాలిస్టర్ ఏంటంటే టెర్లిన్. ప్రసిద్ధి పొందిన పాలిస్టర్ ఏంటంటే టెర్లిన్. దీనిని అతి సన్నటి దారాలుగా చేయవచ్చు, ఇతర దారాల మాదిరిగా వడకవచ్చు. టెర్లిన్. దీనిని అతి సన్నటి దారాలుగా చేయవచ్చు, ఇతర దారాల మాదిరిగా వడకవచ్చు అంటే టెర్లిన్. పాలిస్టర్ ముఖ్య రూపం ఏంటంటే పెట్ అంటే పాలిఇథిలిన్ టెరాఫ్థలేట్. పాలిస్టర్ యొక్క ముఖ్య రూపం పిఈటి, పాలిఇథిలిన్ టెరాఫ్థలేట్. సీసాలు, వంట పరికరాలు, ఫిల్ములు, తీగల వంటి ఎన్నో ఉపయోగకరమైన వస్తువుల తయారీలో దీన్ని ఉపయోగిస్తారంటే పెట్ని అంటే పాలిఇథిలిన్ టెరాఫ్థలేట్ని ఉపయోగిస్తారు. సీసాలు, వంట పరికరాలు, ఫిల్ములు, తీగల వంటి ఎన్నో ఉపయోగకరమైన వస్తువుల తయారీలో దీన్ని ఉపయోగిస్తారంటే పెట్ను ఉపయోగిస్తారు. పెట్ అంటే పాలిఇథిలిన్ టెరాఫ్థలేట్. వాస్తవానికి ఎస్టర్ అనే పునరావృత రసాయనిక యూనిట్ల వల్ల ఏర్పడినవి ఏంటంటే పాలిస్టర్. పాలిస్టర్ అంటే పాలి ప్లస్ ఎస్టర్ని పాలిస్టర్. వాస్తవానికి ఎస్టర్ అనే పునరావృత రసాయనిక యూనిట్ల నుండి ఏర్పడినవి ఏంటంటే పాలిస్టర్. పాలి ప్లస్ ఎస్టర్. ఎస్టర్ అంటే పండ్లకు వాసనిచ్చే రసాయనం. రసాయనమే ఎస్టర్. ఏ పేర్లతో దుస్తులు అమ్ముతుంటారంటే పాలికాట్, పాలీవూల్, టెర్రికాట్. ఈ పాలిస్టర్ దుస్తులను ఏ పేర్లతో అమ్ముతుంటారంటే పాలికాట్, పాలీవూల్, టెర్రికాట్. ఎన్ని రకాల దారాలు కలిపి చేయడం వల్ల వాటికి ఆ పేరు వచ్చిందంటే రెండు. ఎన్ని రకాల దారాలు కలిపి చేయడం వల్ల వాటికి ఆ పేరు వచ్చిందంటే రెండు రకాలు. పాలికాట్ అనేది పాలిస్టర్ నూలు మిశ్రమం. పాలికాట్ అంటే పాలిస్టర్ నూలు మిశ్రమం. పాలివూల్ అనేది పాలిస్టర్ ఊలుల మిశ్రమం. పాలికాట్ అంటే పాలిస్టర్ నూలు మిశ్రమం. పాలివూల్ అంటే పాలిస్టర్ ఊలుల మిశ్రమం. శీతాకాలంలో చలికోట్లు వేసుకుంటాం, సాలువులు లేదా దుప్పట్లు వాడతాం. నిజానికి అవి ఊలుని పోల్చినప్పటికీ వీటిలో చాలా వరకు సహజ ఊలు నుంచి తయారు చేసినవి కాదు. ఇవి ఏ దారంతో తయారు చేస్తారంటే ఆక్రిలిక్ అనే మరో దారంతో. శీతాకాలంలో చలికోట్లు వేసుకుంటాం, సాలువులు లేదా దుప్పట్లు వాడతాం. నిజానికి ఇవి ఊలుని పోలినప్పటికీ వీటిలో చాలా వరకు సహజ ఊలు నుంచి తయారు చేసినవి కాదు. ఇవి ఏ దారంతో తయారు చేస్తారంటే ఆక్రిలిక్ అనే మరో దారంతో తయారు చేస్తూ ఉంటారు. సహజ వనరులు లభించి ఖరీదైన ఊలు కంటే ఏది చాలా చవకైనది అంటే ఆక్రిలిక్. ఇవి అనేక రంగుల్లో లభిస్తాయి. ఆక్రిలిక్ అనేవి సహజ వనరుల నుంచి లభించే ఖరీదైన ఊలు కంటే ఏది చాలా చవకైనది అంటే ఆక్రిలిక్. ఇవి అనేక రంగుల్లో లభిస్తాయి ఈ ఆక్రిలిక్. ఏ దారాలు మన్నికైనవి, సరసమైన ధరలకు లభించడం వల్ల సహజ దారాల కంటే ఎక్కువ జనాదరణ పొందుతున్నాయంటే కృత్రిమ దారాలు. ఈ దారాలు మన్నికైనవి, సరసమైన ధరలకు లభించడం వల్ల సహజ దారాల కంటే ఎక్కువ జనాదరణ పొందుతున్నాయంటే కృత్రిమ దారాలు. కృత్రిమ దారాలకు ఉండే ప్రతికూలత: వేడి చేస్తే కృత్రిమ దారాలు కరుగుతాయి. ఈ బట్టలు అంటుకోవడం ఘోర ప్రమాదానికి గురి చేస్తుంది. వస్త్రం కరిగి దానిని ధరించిన వ్యక్తి శరీరానికి అతుక్కుంటుంది. ఈ కారణంగా వంటగదులు లేదా ప్రవేశాలు కృత్రిమ దారాలు ధరించకూడదు. కృత్రిమ దారాలకు ఉండే ప్రతికూలతలు ఏంటంటే వేడి చేస్తే కృత్రిమ దారాలు కరుగుతాయి. ఈ బట్టలు అంటుకోవడం ఘోర ప్రమాదానికి గురి చేస్తుంది. వస్త్రం కరిగి దాన్ని ధరించిన వ్యక్తి శరీరానికి అతుక్కుంటుంది. ఈ కారణంగా వంటగదులు లేదా ప్రయోగశాలలో కృత్రిమ దారాలు ధరించకూడదు. అనబడే పెట్రోలియం నుండి అనేక పదార్థాలను అనేక ప్రక్రియలకు గురి చేయడం ద్వారా అన్ని కృత్రిమ దారాలు తయారు చేస్తాయి. పెట్రోకెమికల్స్. అనబడే పెట్రోలియం లభించే పదార్థాలను అనేక ప్రక్రియలకు గురి చేయడం ద్వారా అన్ని కృత్రిమ దారాలు తయారు చేస్తారంటే పెట్రోకెమికల్స్. కృత్రిమ దారాల లక్షణాలు. కృత్రిమ దారాల లక్షణాలు: ఇవి త్వరగా ఆరిపోతాయి, మన్నికైనవి, చౌకగా దొరుకుతాయి, ఎప్పుడు కావాలన్నా లభిస్తాయి, సులభంగా వాడుకోవచ్చు. కృత్రిమ దారాల యొక్క లక్షణాలు ఏంటంటే ఇవి త్వరగా ఆరిపోతాయి, మన్నికైనవి, చౌకగా దొరుకుతాయి, ఎప్పుడు కావాలన్నా లభిస్తాయి, సులభంగా వాడుకోవచ్చు. కృత్రిమ దారాల మాదిరిగానే ఏది కూడా ఒక పాలిమర్ అంటే ప్లాస్టిక్. కృత్రిమ దారాల మాదిరిగానే ఏది కూడా ఒక పాలిమర్ అంటే ప్లాస్టిక్. కానీ అన్ని రకాల ప్లాస్టిక్లో యూనిట్ల అమరిక ఒకే రకంగా ఉండదు. కొన్ని సరైకంగా ఉంటాయి, మరికొన్ని అడ్డంగా జత చేయబడిన అమరికని కలిగి ఉంటాయి. కానీ అన్ని రకాల ప్లాస్టిక్లో యూనిట్ల అమరిక ఒకే రకంగా ఉండదు. కొన్ని సరైకంగాను, మరికొన్ని అడ్డంగా జత చేయబడిన అమరికని కలిగి ఉంటాయి.
ప్లాస్టిక్ వస్తువులు వీలైన ఆకార పరిమాణాల్లో లభిస్తున్నాయి. ఎప్పుడైనా దేనిని తిరిగి వాడవచ్చు, రంగు వేయవచ్చు, కరిగించవచ్చు, షీట్లుగా చుట్టవచ్చు లేదా తీగలుగా తయారు చేయవచ్చు. అందువలన ఎన్నో రకాల ప్రయోజనం కోసం ఇది ఉపయోగపడుతుంది. ప్లాస్టిక్ వస్తువులు వీలైన ఆకార పరిమాణాలు లభిస్తున్నాయి. ఎప్పుడైనా దేనిని తిరిగి వాడవచ్చు, రంగు వేయవచ్చు, కరిగించవచ్చు, షీట్లుగా చుట్టవచ్చు లేదా తీగలుగా తయారు చేయవచ్చు. అందువల్ల ఎన్నో రకాల ప్రయోజనం కోసం ఇది ఉపయోగపడుతుంది. అంటే ప్లాస్టిక్ అనేది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ప్లాస్టిక్ ఉదాహరణ పాలిథిన్, పాలి ప్లస్ ఇథిన్. దీన్ని సాధారణ పాలిథిన్ సంచుల తయారీలకు ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ ఉదాహరణ ఏంటంటే పాలిథిన్, పాలి ప్లస్ ఇథిన్. దీనిని సాధారణ పాలిథిన్ సంచుల తయారీకి ఉపయోగిస్తాం. వేడి చేసిన రూపం కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్ని ఏమంటారంటే థర్మోప్లాస్టిక్. వీటి ఉదాహరణ పాలిథిన్, పీవీసీలు. వేడి చేసినప్పుడు రూపం కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్ని ఏమంటారంటే థర్మోప్లాస్టిక్లు అంటారు. వీటికి ఉదాహరణ పాలిథిన్, పీవీసీలు. ఆట వస్తువులు, దువ్వెనలు, రకరకాల పాత్రల తయారీలో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. మరోవైపు ఒక రూపం మలచిన తర్వాత వాటిని వేడి చేసినప్పటికీ మెత్తబడు. వీటిని ఏమంటారంటే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు. వీటికి ఉదాహరణలు బేక్లైట్, మెలమైన్. మరోవైపు ఒక రూపం మలచిన తర్వాత వాటిని వేడి చేసినప్పటికీ అంటే ప్లాస్టిక్ని వేడి చేసినప్పటికీ మెత్తబడవు. వీటిని ఏమంటారంటే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు అంటారు. వీటికి ఉదాహరణలు ఏంటంటే 2 ఉదాహరణలు బేక్లైట్, మెలమైన్. అధమ ఉష్ణ విద్యుత్ వాహకత కలిగి ఉండేది బేక్లైట్. దీనిని ఏం తయారీలో ఉపయోగిస్తారంటే విద్యుత్ స్విచ్లు, వివిధ రకాల వంట పాత్రల పీడులు మొదలైన వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అధమ ఉష్ణ విద్యుత్ వాహకత్వం కలిగి ఉండేది బేక్లైట్. దీనిని ఏం తయారీలో ఉపయోగిస్తారంటే విద్యుత్ స్విచ్లు, వివిధ రకాల వంట పాత్రలు, పీడులు మొదలైన వాటిని తయారు చేయడానికి బేక్లైట్ను ఉపయోగిస్తూ ఉంటారు. బహుళ ప్రయోజనకర పదార్థం మెలమైన్. బహుళ ప్రయోజనకర పదార్థం ఏంటంటే మెలమైన్. ఏది మంటను నిరోధించడమే కాదు ఇతర ప్లాస్టిక్ల కంటే ఎక్కువగా వేడిని తట్టుకోగలదంటే మెలమైన్. ఏది మంటను నిరోధించడమే కాదు ఇతర ప్లాస్టిక్ల కంటే ఎక్కువగా వేడిని తట్టుకోగలదంటే మెలమైన్. మెలమైన్ను ఏమి తయారీకి ఉపయోగిస్తారంటే ఫ్లోర్ టైల్స్, వంట సామాగ్రి, మంటను నిరోధించే బట్టల తయారీకి ఉపయోగిస్తూ ఉంటారు. మెలమైన్ను ఏం తయారీకి ఉపయోగిస్తారంటే ఫ్లోర్ టైల్స్, వంట సామాగ్రి, మంటను నిరోధించే బట్టల తయారీకి ఉపయోగిస్తూ ఉంటారు. చర్యాశీలత లేనిది ప్లాస్టిక్. చర్యాశీలత లేనిది ఏంటంటే ప్లాస్టిక్. గాలి, తేమ వల్ల ఇనుము వంటి లోహాలు తుప్పుపడతాయన్న విషయం మీకు తెలిసిందే. కానీ గాలి, నీటితో ఏవి చర్య జరపంటే ప్లాస్టిక్లు. గాలి, తేమ వల్ల ఇనుము వంటి లోహాలు తుప్పుపడతాయన్న విషయం మీకు తెలిసిందే. కానీ గాలి, నీటితో ఏవి చర్య జరపంటే ప్లాస్టిక్లు అనేవి గాలి, నీటితో చర్య జరపు. ఏవి తొందరగా క్షయం నొందవు, అందుచేత అనేక రసాయనాలతో సహా వివిధ రకాల పదార్థాలు నిల్వ చేయడానికి ఉపయోగిస్తున్నారంటే ప్లాస్టిక్లను. ఏవి తొందరగా క్షయం నొందవు, అందుచేత అనేక రసాయనాలతో సహా వివిధ రకాల పదార్థాలు నిల్వ చేయడానికి ఉపయోగిస్తారంటే ప్లాస్టిక్లను. ప్లాస్టిక్ అనేది తేలికైనది, బలమైనది, మన్నికైనది. ప్లాస్టిక్ అనేది తేలికైనది, బలమైనది, మన్నికైనది. ప్లాస్టిక్లు అధమ వాహకాలు. ప్లాస్టిక్లు అనేవి అధమ వాహకాలు. ఇవన్నీ ప్లాస్టిక్ యొక్క లక్షణాలు. ప్లాస్టిక్ అధమ ఉష్ణ విద్యుత్ వాహకత కలిగి ఉంటాయి. అందుచేతనే వేటిని ప్లాస్టిక్తోనే తయారు చేస్తారంటే విద్యుత్ తీగలకు తొడుగులుగా, స్క్రూ డ్రైవర్లకు పిడులుగా, పెనములకు పిడులను. ప్లాస్టిక్లు అధమ ఉష్ణ విద్యుత్ వాహకత కలిగి ఉంటాయి. అందుచేతనే వేటిని ప్లాస్టిక్తోనే తయారు చేస్తారంటే విద్యుత్ తీగలకు తొడుగులుగా, స్క్రూ డ్రైవర్లకు పిడులుగా, పెనములకు పిడులను. నూనె, నీరు అంటుకొని ప్రత్యేకమైన ప్లాస్టిక్ టెఫ్లాన్. నూనె, నీరు అంటుకొని ప్రత్యేకమైన ప్లాస్టిక్ ఏంటంటే టెఫ్లాన్. వంట పాత్రల తయారీకి పాత్రకు పదార్థం అంటుకొని పూత వేయడానికి దీన్ని ఉపయోగిస్తారంటే టెఫ్లాన్. వంట పాత్రల తయారీకి పాత్రకు పదార్థం అంటుకొని పూత వేయడానికి దీన్ని ఉపయోగిస్తారంటే టెఫ్లాన్. ఏ ప్లాస్టిక్ పూతతో చేసిన అగ్నిమాపక సిబ్బంది దుస్తులు మంటకు నిరోధంగా తయారవుతున్నాయంటే మెలమైన్ ప్లాస్టిక్. ఏ ప్లాస్టిక్ పూతతో చేసిన అగ్నిమాపక సిబ్బంది దుస్తులు మంటకు నిరోధంగా తయారవుతున్నాయి అంటే మెలమైన్ ప్లాస్టిక్. బ్యాక్టీరియా చేత సహజ ప్రక్రియ ద్వారా సులువుగా విచ్ఛిన్నం చెందితే ఆ పదార్థాన్ని ఏమని అంటారంటే జీవ విచ్ఛిన్నం చెందే పదార్థం. బ్యాక్టీరియా చేత సహజ ప్రక్రియ ద్వారా సులువుగా విచ్ఛిన్నం చెందితే ఆ పదార్థాన్ని ఏమంటారంటే జీవ విచ్ఛిన్నం చెందే పదార్థం అని అంటారు. సహజ ప్రక్రియ ద్వారా జీవ విచ్ఛిన్నం చెందకపోతే వాటిని ఏమంటారంటే జీవ విచ్ఛిన్నం కాని పదార్థం అని అంటారు. సహజ ప్రక్రియ ద్వారా జీవ విచ్ఛిన్నం చెందకపోతే వాటిని ఏమంటారంటే జీవ విచ్ఛిన్నం కాని పదార్థం అని అంటారు. ఇప్పుడు వ్యర్థం పేరు, జీవ విచ్ఛిన్నం కావడానికి పట్టే సమయం, ఆ పదార్థం రకం కూడా చూద్దాం. కూరగాయలు, పండ్ల తొక్కలు, మిగిలిన ఆహార పదార్థాలు మొదలైనవి జీవ విచ్ఛిన్నం కావడానికి పట్టే సమయం 1 నుంచి 2 వారాలు. ఇది జీవ విచ్ఛిన్నం అయ్యేవి. కాగితం 10 నుంచి 30 రోజులు. ఇది జీవ విచ్ఛిన్నమయ్యే పదార్థం. నూలు వస్త్రం 2 నుంచి 5 నెలలు జీవ విచ్ఛిన్నమయ్యేది. ఇది కూడాను. కలప 10 నుంచి 15 సంవత్సరాలు జీవ విచ్ఛిన్నం అవుతుంది. ఇది కూడా. ఊలు దుస్తులు సుమారు 1 సంవత్సరం పడుతుంది. ఇది కూడా జీవ విచ్ఛిన్నం అయ్యేవి.
ఊలు దుస్తులు సుమారు 1 సంవత్సరం పడుతుంది. టిన్ను, అల్యూమినియం, ఇతర లోహ పాత్రలు 100 నుంచి 500 సంవత్సరాలు పడితే జీవ విచ్ఛిన్నం కానివి ఇవి. టిన్ను, అల్యూమినియం, ఇతర లోహ పాత్రలు అనేవి జీవ విచ్ఛిన్నం కానివి. ఇవి జీవ విచ్ఛిన్నం కావడానికి పట్టే సమయం ఏంటంటే 100 నుండి 500 సంవత్సరాలు. సింపుల్గా ఇవి కావు. ప్లాస్టిక్ సంచులు చాలా సంవత్సరాలు పడతాయి, అంటే ఎన్ని సంవత్సరాలు పడతాయో తెలియదు. ఇవి కూడా జీవ విచ్ఛిన్నం కానివి ప్లాస్టిక్ సంచులు. ప్లాస్టిక్ విచ్ఛిన్నం కావడం చాలా సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఇది ఎవరి నేస్తం కాదు, పర్యావరణ నేస్తం అనేది కాదు. ప్లాస్టిక్ జీవ విచ్ఛిన్నం కావడం చాలా సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఇది ఎవరి నేస్తం కాదు, అంటే పర్యావరణ నేస్తం కాదు. ఇది పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది, అంటే ప్లాస్టిక్ అనేది పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది. అంతేకాదు కృత్రిమ పదార్థాలు ఏ ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది, దహన ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. అలాగే పూర్తిగా సులభంగా దహనం కాదు. ఈ ప్రక్రియలో వెలువడే విషపూరిత వాయువులు వాతావరణంలో గాలి కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఇది పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది. అంతేకాకుండా కృత్రిమ పదార్థాలు ఏ ప్రక్రియ ద్వారా నెమ్మదిగా ఉంటుంది, అంటే దహన ప్రక్రియ నెమ్మదిగా ఉంటుంది. అలాగే పూర్తిగా సులభంగా దహనం కాదు. ఈ ప్రక్రియలో వెలువడే విషపూరిత వాయువులు వాతావరణంలో గాలి కాలుష్యానికి కారణం అవుతాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను ఏం చేయడం మంచిదంటే రీసైకిల్ చేయడం మంచిది. ప్లాస్టిక్ వ్యర్థాలను ఏం చేయడం మంచిదంటే రీసైకిల్ చేయడం మంచిది. చాలా థర్మోప్లాస్టిక్లు ఏం చేయడానికి అనుకూలమైనవి అంటే రీసైకిల్కి అనుకూలమైనవి. చాలా థర్మోప్లాస్టిక్లు ఏమి చేయడానికి అనుకూలమైనవి అంటే రీసైకిల్ చేయడానికి అనుకూలమైనవి. బాధ్యత గల పౌరుడిగా ఏ నియమాన్ని మనం గుర్తుంచుకోవాలంటే 5R, మొత్తం 5Rలు. 1 తగ్గించడం, ఫస్ట్ R రెడ్యూస్ తగ్గించడం, సెకండ్ R రీయూజ్ తిరిగి ఉపయోగించడం, థర్డ్ R రీసైకిల్ అనుకూలంగా తయారు చేసుకోవడం లేదా పునశ్చక్రం, 4th R రికవర్ తిరిగి పొందడం, రెఫ్యూజ్ 5th R తిరస్కరించడం. రెఫ్యూజ్ అంటే తిరస్కరించడం. బాధ్యత గల పౌరుడిగా ఏ నియమాన్ని గుర్తుంచుకోవాలంటే 5R, అవి రెడ్యూసు, రీయూజు, రీసైకిల్, రికవర్ అండ్ రెఫ్యూజ్. అంటే తగ్గించడం, తిరిగి పొందడం, అనుకూలంగా తయారు చేసుకోవడం లేదా పునశ్చక్రం, తిరిగి పొందడం, మళ్ళీ తిరస్కరించడం. పర్యావరణ మిత్రత్వం పెంచి అలవాట్లు అభివృద్ధి చేసుకోవాలి దారాల వారీగా. అవి ఏంటంటే దారాల వారీగా చూద్దాం. ప్లాస్టిక్ సంచులు రహదారులు, నీటి వనరుల మీద విసిరవద్దు. షాపింగ్కి వెళ్ళేటప్పుడు నూనె లేదా జనపనార సంచి తీసుకెళ్ళాలి. వీలైనంతగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించడానికి ప్రయత్నించాలి. ఉదాహరణగా ప్లాస్టిక్ లంచ్ బాక్సుల బదులుగా స్టీల్ బాక్సులు ఉపయోగించాలి. పర్యావరణ మిత్రత్వం పెంచి అలవాట్లు అభివృద్ధి చేసుకోవాలి దారాల వారీగా. అవి ఏంటంటే ప్లాస్టిక్ సంచులు రహదారులు, నీటి వనరుల మీద విసిరవద్దు. షాపింగ్కి వెళ్ళేటప్పుడు నూనె లేదా జనపనార సంచి తీసుకెళ్ళాలి. వీలైనంతగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు ప్లాస్టిక్ లంచ్ బాక్స్ బదులుగా స్టీల్ బాక్స్ ఉపయోగించాలి. కృత్రిమ దారాల తయారీలో వాడే రాసాయనిక రకాల ఆధారంగా వాటిని ఏమని పిలుస్తారంటే రేయాన్, నైలాన్, పాలిస్టర్, ఆక్రిలిక్. కృత్రిమ దారాల తయారీలో వాడే రాసాయనిక రకాల ఆధారంగా వాటిని ఏమని పిలుస్తారంటే రేయాన్, నైలాన్, పాలిస్టర్, ఆక్రిలిక్. వివిధ రకాల దారాలు వేటి పరంగా ఒకదానికి కూడా భిన్నంగా ఉంటాయంటే వాటి బలం పరంగా, నీటిని పీల్చుకునే సామర్థ్యం, మండే స్వభావం, ఖరీదు, మన్నిక మొదలైన వాటి పరంగా. వివిధ రకాల దారాలు వేటి పరంగా ఒకదానికి కూడా భిన్నంగా ఉంటాయంటే వాటి బలం, నీటిని పీల్చుకునే సామర్థ్యం, మండే స్వభావం, ఖరీదు, మన్నిక మొదలైన వాటి పరంగా. రేయాన్ కృత్రిమ దారం కంటే భిన్నమైనది. రేయాన్ అనేది కృత్రిమ దారం కంటే భిన్నమైనది. ఎందుకంటే దీనిని కలపగుజ్జు నుండి పొందుతారు. అంటే సహజంగా దొరికే కలపగుజ్జు నుండి పొందుతారు కాబట్టి రేయాన్ అనేది కృత్రిమ దారం కంటే భిన్నమైనది. కానీ ఇది మానవ నిర్మిత దారం, కృత్రిమ దారం. సరైన పదాలతో ఈ క్రింది కారణం పూరించండి. కృత్రిమ దారాలు దేశానికి ఉంటారంటే కృత్రిమ లేదా నిర్మిత దారాలని కూడా అంటారు. ముడి పదార్థాల నుంచి సంశ్లేషణ చేయబడిన కృత్రిమ దారాలు అంటారంటే పెట్రోకెమికల్స్. సింపుల్గా కృత్రిమ దారాలను ఏ ముడి పదార్థాలను సంశ్లేషణ చేస్తారంటే పెట్రోకెమికల్స్. దీని అర్థం ఏంటంటే కృత్రిమ దారాలని ఏ ముడి పదార్థాలను సంశ్లేషణ చేస్తారంటే పెట్రోకెమికల్స్. కృత్రిమ దారాల వల్ల ప్లాస్టిక్లు కూడా పాలిమర్. కృత్రిమ దారాల వల్ల ప్లాస్టిక్లు కూడా పాలిమర్లు. ఏ వరుసలోని పదార్థాలను బి వరుసల పదార్థాలతో సరైన పదబంధాలతో జతపరచమంటున్నారు. ఏ వరుసలో పాలిస్టర్, టెఫ్లాన్, రేయాన్, నైలాన్ ఉన్నాయి. బి వరుసలో కాగితపు గుజ్జుతో తయారైంది. పారాచూట్లు దుస్తుల తయారీకి ఉపయోగిస్తారు. నూనె అంటుకొని వంట పదార్థాల తయారీకి వినియోగిస్తారు. దుస్తులు త్వరగా ముడుచుకోవు. ఇందులో పాలిస్టర్ అనేది డీకి సంబంధించింది, దుస్తులు త్వరగా ముడుచుకోవు. టెఫ్లాన్ అనేది నూనె అంటుకొని వంట పదార్థాల తయారీకి టెఫ్లాన్ ఉపయోగిస్తారు. రేయాన్ అనేది కాగితపు గుజ్జుతో తయారైనది రేయాను. నైలాన్ అనేది పారాచూట్లు దుస్తుల తయారీకి ఉపయోగిస్తూ ఉంటారు. ఓకేనా. పాలిస్టర్ అనేది దుస్తులు త్వరగా ముడుచుకో పాలిస్టర్ దుస్తులు. టెఫ్లాన్ అంటే నూనె అంటుకొని వంట పాత్రల తయారీకి ఈ టెఫ్లాన్ ఉపయోగిస్తారు. రేయాన్ అనేది కాగితపు గుజ్జుతో తయారైనది. నైలాన్ అనేది పారాచూట్లు దుస్తుల తయారీకి ఉపయోగిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ఓకే. నైలాన్ పట్టులాగే ఉంటుంది. ఇది బలమైనది, మృదువైనది. దీన్ని ఎప్పుడు పరిచయం చేసేటప్పుడు మనోహరమైన లక్షణాలతో సృష్టించడం బట్ నైలాన్ ఒక సంచలనం లేదా నైలాన్ మానియా మారింది అంటే 1939లో. నైలాన్
పట్టులాగే కనిపిస్తుంది. ఇది బలమైనది, మృదువైనది. దీనిని ఎప్పుడు పరిచయం చేసేటప్పుడు మనోహరమైన లక్షణాలతో సృష్టించబడ్డ నైలాన్ ఒక సంచలనం లేదా నైలాన్ మానియాగా మారింది. అంటే 1939లో, మనం 1931లో తయారు చేశారని చెప్పాం కదా, అప్పుడు 1931లో వచ్చింది. ఈ కొత్త దారాలతో చేసిన మహిళల దుస్తులకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. కానీ అనుకోకుండా రెండవ ప్రపంచ యుద్ధం 1939-45 రావడంతో చాలా నైలాన్ వేడి తయారీ కోసం మళ్లించారు. అంటే పారాచూట్ల తయారీ కోసం మళ్లించారు. ఈ కొత్త దారాలతో చేసిన మహిళల దుస్తులకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. కానీ అనుకోకుండా రెండవ ప్రపంచ యుద్ధం 1939-45 రావడంతోనే చాలా నైలాన్ వేటి తయారీ కోసం మళ్లించారంటే పారాచూట్ల తయారీ కోసం మళ్లించారు. థ్యాంక్ యూ.